మైగ్రేన్ ఉన్నప్పుడు న్యూరాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు రావాలి? నా దగ్గరికి ఎప్పుడు రావాలి అంటే, ఎప్పుడో ఒకసారి నెలకొకసారి గానీ, 2 నెలలకొకసారి గానీ మైగ్రేన్ వస్తే డాక్టర్‌ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ టైంలో మనం రెస్ట్ తీసుకోవడం, కొంచెం నిద్రపోవడం, లేదంటే పారాసెటమాల్, డోలో లాంటి టాబ్లెట్ తీసుకున్నా కూడా సరిపోతుంది. కాకపోతే ఎవరికైనా తరచుగా తలనొప్పులొస్తున్నాయి అంటే వీక్లీ తలనొప్పులొస్తున్నాయి, లేదు ఇంకా అంతకన్నా ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా వస్తున్నాయి. తలనొప్పి వల్ల వాళ్ళకి ఒక రోజంతా పని చేయలేకపోతున్నారు. చిన్నపిల్లలైతే స్కూల్‌కి వెళ్ళలేకపోతున్నారు. లేదంటే తలనొప్పితో పాటు చూపు ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తున్నాయి. చూపు సరిగ్గా కనిపించట్లేదు. డబల్ కనిపిస్తుంది జరగడం. లేదంటే తలనొప్పితో పాటు జ్వరం రావడం. లేకపోతే కళ్ళు బ్యాలెన్స్ తప్పడం, కళ్ళు తిరగడం. ఇలాంటి వేరే సింప్టమ్స్ ఏమన్నా తలనొప్పితో పాటు ఉంటే, లేకపోతే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉన్నప్పుడు న్యూరాలజిస్ట్‌ని కలిస్తే మేము చూసి దానికి ఇది మైగ్రేనా కాదా అని కన్ఫర్మ్ చేసి, మైగ్రేన్ అయితే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. 2 రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఒకటి ప్రివెంటివ్ మెడిసిన్ రాకుండా చేసే మందులు ఉంటాయి. అవైతే 6 మంత్స్ వాడాల్సి ఉంటుంది. రెండోది వచ్చినప్పుడు తగ్గించే మెడిసిన్స్ ఉంటాయి. సో ఈ 2 స్టార్ట్ చేయడం ద్వారా మనం మైగ్రేన్‌ని కంట్రోల్‌లోకి తీసుకొని రావచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.